जंपर में बम्पर. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఇందాక ఒక వీడియో చేసిన. సో పైనాపిల్ తోటి అంటే దాని పేరు పైనాపిల్ మసాలా అనుకోవచ్చు. ఎందుకంటే పైనాపిల్లో చాలా స్పైసీస్ అంతా కలిపేసి ఒకటి ఐటమ్ అయితే రెసిపీ అయితే కనుక్కున్నాము. సో ఆ రెసిపీ ఇవాళ మనం కూడా చేయబోతున్నాం. చేసి మమ్మీకి అయితే తినిపిస్తుంది అలా. సో మమ్మీ రియాక్షన్ అయితే చూడండి. ఏడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. చలో ఇప్పుడు పైనాపిల్ అయితే కట్ చేసుకోము. అవి నేను రూమ్ అంతా చెత్త చేస్తున్నా, కానీ మమ్మీ ఆడ నుంచి చూస్తూనే ఉంది. చెయ్యి బిడ్డ చెయ్యి, నీ పని చూస్తా అంటుంది సైడ్కి వెళ్ళి, కానీ మాట్లాడతలేదు. కళ్ళతో మాట్లాడుతుంది నాతోటి. చాలా కష్టంగా అయితే కోయడం. ఇష్టపడి మా డాడీ అంటే కోపించుకొని వచ్చిండు, అక్కడనే కటింగ్ చేయించిండు. నేను మనం కట్ చేద్దామని ఒకటి ఎట్లనే చేయించిన, అంటే కట్ చేయకుండా. సో కట్ చేయడానికి చాలా కుచ్చుకోతున్నాయి చేతులకి, ఇంకా నీట్గా కూడా వస్తుంది కట్ చేయడానికి. మీరైతే అక్కడనే కట్ చేయించుకోనండి, ఎందుకంటే చలో మా దీనికి అయితే కట్ చేయి. పెద్ద పెద్ద పీసెస్కి అయితే కట్ చేయి. ఎన్ని పీసెస్ తింటావు నువ్వు? నేను తింటా. ఎంత? 2 తింటా, 3 తింటా. చలో పీసెస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, తినని కూడా మజా వస్తుంది. చలో ఫస్ట్ రెసిపీ. చలో కారం ఇంకా ఇంకా నీవే తినాలి. ఇంత వేసాను. చలో ఉప్పు కొంచెం లెమన్ వేసుకోవాలి. లెమన్ అయితే పుల్లగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది. సో అన్ని ఫ్లేవర్ వస్తాయి దీంట్లో ఈ మసాలా. సో అందుకోసమే దీనికి ఇన్స్టాగ్రామ్ వైరల్ మసాలా అంటారు. సో ఒక స్పూన్ హనీ వేసుకుందాము. ఈడబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం దగ్గరికి అయిపోయింది అది. ఒక స్పూన్ హనీ. చలో చాలు. కొంచెం వాటర్ వేసాం. కొంచెం సార్ రైస్ మా దాంట్లో వాటర్ అయితే ఎక్కువ అయిపోయింది, మీరు కొంచెం తక్కువ తీసుకోండి. చలో మసాలా అయితే రెడీ అయిపోయింది. పైనాపిల్ కూడా కోల్చుకున్నాం. చలో ఇప్పుడు రెండు మిక్స్ చేద్దాం. వాసన చాలా ఘాటుగా వస్తుంది, తింటే ఎట్లుంటుందో నాకే తెలియదు. ఒక 2 days బాసం అయితే కూర్చోాలి నేనైతే. చూడండి, ఇకనే నోట్లకి నీళ్ళు వస్తున్నాయి, చూసుకోండి. మీరు వేసుకోండి, చాలా మంచిగా అయితే ఉంది ఇది. అంటే నేను చాలాసార్లు చూసిన, కానీ చేయలే, ఇప్పుడైతే చేస్తున్నా. ఎప్పటి నుంచో ట్రెండింగ్ అయితే అవుతుంది రీల్స్, కానీ చాలా టైం తర్వాత చేస్తున్నా. ట్రెండింగ్ అయిపోయినాక అయితే చేస్తున్నాం మనం. దీన్ని కలుపుతుండే నోట్లోకి నీళ్ళు తెస్తున్నాయి, కానీ తిన్నాక నా సిచ్యువేషన్ ఎట్లుంటుందో నాకే తెలియదు. ఎందుకంటే అంతా నాకు కారం అయితే వేసినాను. ఇట్లా ఎంత థిక్ అయితే అనిపిస్తుంది చూసుకోండి, రెడ్ కలర్గా.
చలో అంతా మసాలా అయితే పైనాపిల్ అయితే వేసేసిన పెయింట్ కొట్టేసిన. సో పెయింట్ అయితే కొట్టినాం, ఇప్పుడు ఇది మన కడుపులో అయితే కొట్టాలి. సో కడుపులో తిన్నాక ఒక రియాక్షన్ ఒక రేంజ్లో అయితే వస్తుంది, ఎందుకంటే చాలా కారంగా అయితే పెట్టినాం. కానీ పైన థిక్ కలర్ బి లేదు ఇంట్లో, అంతా కారం ఉంది, మొత్తం కలర్ వచ్చినట్టు ఉంది. సో తిన్నాక మా సిచ్యువేషన్ చెప్తా. అంటే నాకు అలవాటు ఈ కారం తినడం, కానీ మమ్మీ ఫస్ట్ టైం ఉంటుంది, మమ్మీకి ఏం వచ్చేది తెలియదు. సో లెట్స్ ట్రై ఇట్. చూస్తేనే నోట్లోకి నీళ్ళు తెస్తున్నాయి. తిన్నాం, ఇప్పుడైతే తింటున్నాం. తిన్నాక రియాక్షన్ చెప్తా, ఒక రేంజ్లో తెస్తుంది నాకు కృష్ణ కాడికి. చలో जंपर में बम्पर। ఇప్పుడు తిను, సగం సగం తెంపించే ఉంటుంది. చలో మా తిను. గో తినని ఇంత కారం. ఏమైనా 2 పడేసిన ఇప్పటికి. కారం ఇంత కానీ ఎవరు తింటారు? మనుషులు తింటారా దీనికి? నేను తినలే ఇందాక. నువ్వా? నీకు పసుపు ఉన్నాయో వస్తుందేమో మరి. ఇంకా 3 ఉన్నాయి, దీనికి ఎవరు తింటారు? తినను. అది సో మమ్మీ అయితే వెళ్ళిపోయింది. సో దాన్ని నేనైతే కంప్లీట్ చేస్తా. ఇట్స్ హ్యావ్ ఇట్. ఇంకా దీంట్లో ఒక 2 అన్న 1 తింటా దీంట్లో. आबा सुपर। వామిటింగ్ అయితే అవుతుంది, ఇంత ఎవరు తినకండి. తిను, ఎట్లా కోసినా తిను మాత్రం. అయితే మస్తు కాలుతుంది. ఎవరైతే దాని కారం వేసుకొని తినకండి, చాలా స్పైస్ అయితే ఉంది. కొంచెం కారం అయితే వేసుకోండి, ఎందుకంటే చాలా హెవీ అయిపోయింది ఇది. ఇక కడుపు అంతా కాలిపోతుంది, స్మాష్ కడుపు. సో గైస్ ఫైనల్గా అయితే తినేసిన. ఇంకా ఇన్ని కానీ అయితే ఉన్నాయి. సో మమ్మీ అయితే తినలేదు, మమ్మీ అయితే సగమే తిన్నది, సగమే పడేసింది, మంచిగా లేదు అంటుంది. మా ఎట్లేదు మా, ఎందుకు వెళ్ళావు? ఇంత కారం ఉంది, అది ఎట్లా తింటారు? నేను తినలేదు ఇందాక, నాలుగే తినాలి. సో నేను కూడా తిన్నా, ఒక 3 ఏమి తిన్నా. అవి చాలా కారం ఎక్కువ ఉందిగా, అందుకే లైట్ అయితే తీసుకున్నా. సో ఈ వీడియో కూడా నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పోయేటప్పుడు ఒక లైక్ చేసి ఏం చేయాలి? షేర్ చేయండి. షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.